నువ్వు కూడా రాసుకో. మనోనేత్రాలు తెరిచి చూడు, అప్పుడన్నీ నీకు స్పష్టంగా కనిపిస్తాయి. భ్రమలన్నీ తొలగించుకో. అర్థమైందా? ఇదంతా ఆ విధాత ఆడిస్తున్న నాటకం. నువ్వు చాలా అదృష్టవంతురాలివే. ఇప్పటికీ నువ్వు ఈ చెండాలమైన చోటు నుంచి తప్పించుకోవచ్చు. నీ బతుకు తెరువుకి వేరే దారేదైనా చూసుకోవచ్చు తెలుసా? ఈ వ్రతాన్ని భర్త కోసం పెళ్ళైన వాళ్లే చేస్తారు. ఆయన ఈ వ్రతం చేయడానికి శేఖర్ భార్య సిద్ధేశ్వరి ఉందిగా. నిన్ను ఊరికే తెచ్చుకోలేదు, డబ్బులిచ్చి మరీ కొన్నాను. ఎలా ఒక పని మనిషి ఇంట్లో పని చేస్తుందో, గదులు ఊడుస్తుందో, వంట చేస్తుందో, అదే విధంగా నువ్వు ఇంట్లో వాళ్ళకి వారసుని ఇవ్వటం నీ పని. నువ్వు దాసిగానే ఉండాలని నీ తలరాతలో రాసి ఉంది. అదే విధంగా నువ్వు ఇంట్లో వాళ్ళకి వారసుని ఇవ్వటం నీ ఊరికే తెచ్చుకోలేదు, డబ్బులిచ్చి మరీ నువ్వు కొన్నాను. దాసిగానే ఉండాలని నీ తలరాతలో రాసి ఉంది. నేను కేవలం ఒక దాసిని. నేను ఎప్పుడూ అందరికీ చెబుతూనే ఉంటాను దురాశ దుఃఖానికి చెవిటు అని. ఇందా, ఇది నీకోసం. బాగుంది, చాలా బాగుందమ్మా. ఇది 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 కూడా ఒకటి నేను తీసుకోనమ్మా. ఇదే ఇదే. ఇవి మిగతా పని మనుషులకి పంచిపెట్టే. ఏ ఒక్కరిని వదిలేయద్దు. అదేం మాట పెద్ద దొరసాని గారు, ఇది నాకు మీరు వేరే చెప్పాలా? ఇదిగో, వాకిలి శుభ్రంగా లేదు, శుభ్రం చెయ్యి. చిన్న కోడలు వెళ్ళిపోయిందా గోదావరిలోకి? తను ఎప్పుడో వెళ్ళిపోయింది దొరసాని. ఇంట్లో అంతా ఏమయ్యారు? ఎవరైనా ఉన్నారా లేదా? పెద్దయ్య గారు వచ్చేసినట్టున్నారు. భర్త ఇంట్లో లేకపోయినా తనకి ఒక భార్యగా బాగా పూజించావు. భర్త ఫోటోకి హారతిచ్చావు, వ్రత దీక్ష విరమించేశావు. కానీ వ్రతం మాత్రం చేశావు. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న నమ్మకం, భర్త తిరిగొస్తాడని. ఏమంటారు శ్రీమతి గారు? అదే నా మనసు కూడా చెప్పింది. ఏమిటంటే, భార్య గౌరవం కాపాడాను, తిరిగొచ్చేశాను. తన చేతుల మీదుగానే భార్య దీక్ష విరమించేస్తున్నాడు. ఇదిగో చిన్నదొరా, ఇదిగో బాలేశ్వరమ్మ. ఏమయ్యారు వీళ్ళందరూ? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? చెప్పండమ్మా. ముందెళ్ళి శేఖర్ బాబుకి చెప్పు, పెద్దయ్య గారు వచ్చేసారు. అలాగే, అలాగే. వెళ్ళు. చిన్న దొరగారు, పెద్ద దొరగారు వచ్చేశారు.